ఇప్పుడు ఎవరు మాట్లాడకూడదు. నేను 1 2 3 అన్నా అనుకోండి, ఎవరు మాట్లాడకూడదు. నెంబర్ 1, ఎవరైనా మాట్లాడుకుంటే నిదానంగా చోటు చెప్పండి, గట్టిగా మాట్లాడకండి. దేవాలయం లోపల శాస్త్రంలో గట్టిగా మాట్లాడుతుంటే మహాపాపం అని ఒకటి ఉంది. వేదరుస రత్నావళి అనే గ్రంథంలో మీరు చదవండి. ఎవరైతే దేవాలయంలో గట్టిగా మాట్లాడతారో, శబ్దం చేసిన ఒక రోగం ఉత్పత్తి అవుతుందని రాశారు. అది శాస్త్రం. కాబట్టి నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే వేదం అది సూర్యుడు చంద్రుడు అంతకాలం వేదం ఉంటుంది, అది మరణించేది కాదు వేదం. కాబట్టి ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా వాళ్ళు మాట్లాడాలని మీరు అనుకోండి, చెవులు నిదానంగా చెప్పుకోండి దయచేసి. ఇప్పుడు నీళ్ళు మీ పైన చదువుకోండి, వేదమంతా స్టార్ట్ చేస్తా. ఓం అపవిత్రో పవిత్రో వాం సర్వావస్థానతో పివాం ఈశ్వరే పుండరీకాక్షం శపాభ్యంతరశుచి. 3 సార్లు పుండరీక్షాక్షాయం అనుకోండి, పుండరీక్షాక్షాయ నమః 3 సార్లు అనుకోండి. తర్వాత అనుకున్న తర్వాత ఇప్పుడు మంగళారతి వెలిగించుకోండి. మంగళారతి వెలిగించుకొని దానికి పొట్టు పెట్టండి. మంగళారతికి ఓం మంగళారతి జాగ్రత్త, వెనుక వాళ్ళకు ఇబ్బంది లేకుండా, ముందు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంగళారతి మీ దృష్టి అంతా మంగళారతి మీద పెట్టండి. మీ దృష్టి అంతా మంగళారతి మీద పెట్టండి, వెనుక వాళ్ళకి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహించండి. ఓం రాజ్యం త్రిలక్తి సంయుక్తం వండినా యోచితమయా గృహాణ మంగళం దీపం త్రైలోకతి విరాపం భక్తాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ప్రాహిమా నరకాత్ ఘోర దివ్య నమోస్తతే. దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆ మంగళారతికి బొట్టు పెట్టి ఒక మిశ్రీ మీకు ఇవ్వడం జరిగింది. మిశ్రీ ఒక పలుకు పెట్టి నైవేద్యం పెట్టుకోండి. ఓం ప్రోక్ష పరిచించ ఆజాద్య పరిచించ. ఓం ప్రోక్ష పరిచించ ఆజాద్య పరిచించ. ఓం ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థాయ నమః, పంచమాయ నమః. అమ్మా, ఇప్పుడు నవగ్రహాలు సిద్ధం చేస్తున్నారు కదా, గౌరవం తయారు చేస్తున్నారు కదా. ఈ ఒక్కసారి పూజ స్టార్ట్ చేస్తే ఇక మధ్యాహ్నం మాట్లాడేది అంటూ ఉండదు. మీరు కంటిన్యూ పూజ నడుస్తుంది. సమయం కరెక్ట్ 5 నిమిషాలతో 11 అవుతుంది. 10 నిమిషాలతో 1 పూజ సమాప్తం అవుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా, పెద్ద మనుషులు కాళ్ళ నొప్పులు ఏంటంటే ఇబ్బంది పడకండి. అందుకని వాళ్ళకు సైడ్కు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు నీళ్లు కళ్ళగత్తుకోండి, 3 సార్లు నీళ్లు కళ్ళగత్తుకోండి. ఓం ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరి నమః. కొన్ని అక్షింతలు గౌరవం మీద వినాయకుడు ఒకటి పక్క ఇవ్వడం జరిగింది. అది ప్రకృతి. వినాయకుడి మీద అక్షింతలు వేయండి, ఒక్కొక్క అక్షింత కింద. ఓం లక్ష్మీ నారాయణ. నిదానం వేయండి. వినాయకుడి మీద మీరు చేసేటువంటి గౌరవం మీద అక్షింతలు వేయండి. లక్ష్మీ నారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః, శశిబంధరాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః, ఇష్టదేవతాభ్యో నమః. ఇష్టదేవుడు, మీరు ఏ దేవుని నమ్ముకున్నారో ఆ దేవుని స్మరించుకునే మనసులో ఇష్టదేవతాభ్యో నమః, గురుదేవతాభ్యో నమః,
మంటప దేవతాభ్యో, ఈ మంటపాన్ని నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఉన్న మంటపం మంటప దేవతాభ్యో నమః. రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. సత్యనారాయణ స్వామికి అక్షరం వేయండి సత్యదేవుని ఫోటో మీద. రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఇక్కడ సత్యదేవుని నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి గణేశుడు ఉన్నాడు. ఓం ఓం అనుకోండి. శుభాప్తి ఆచంచాం శుభే శోభనే ముహూర్తే అతృదివ్యాం జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ విభాగే శ్రీశైలశ భారతదేశే కృష్ణావేణ్యాం గోదావరి మధ్యప్రదేశే అభయాంజనేయ స్వామి దివ్యక్షేత్రే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ బ్రాహ్మణ దిదివిరార్తే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవ స్వతంత్రే కలుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణిమాస్యాం అద్యవాసర సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం నానా గోత్రేభ్య. అమ్మ మీ ఇంటి పేరు అనుకోండి, మీ గోత్రం అనుకోండి. ఎవరైతే నిన్న వరకు పేర్లు ఇచ్చారో ఇవాళ ఉదయం వాళ్ళ నిత్య పూజ స్వామికి నిత్య పూజ జరిగింది వాళ్ళ గోత్రనామంతో. ఇప్పుడు గోత్రం అనుకోండి అందరి పేర్లతోని 156 మంది పేర్లతోని పూజ జరిగింది. ఇప్పుడు మీరు గోత్రం అనుకోండి. నాది ఈరోజు నా భర్త పేరు, నా పేరు, ఈ మా గోత్రం, మా ఇంటి పేరు అనుకోండి. ఇది సంకల్పం అంటారు. పొద్దున అందరి పేర నిత్య పూజలో సంకల్పం చేశాను. ఇప్పుడు మళ్ళీ సంకల్పం మీ నానా గోత్రేభ్య నామదేహ అనండి. షా కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాభి ఉద్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం రమ సహిత సత్యనారాయణ స్వామి దేవత ఉద్దిశ్య రమ సహిత సత్యనారాయణ స్వామి కల్పోక్త ప్రకారేణ వ్రత పూజాం కరిష్యే. కరిష్య అంటే నీళ్లు అక్షింతలు కొన్ని కుడి చేతులు తీసుకొని వదిలిపెట్టండి. ఒక ఆకులు వదిలిపెట్టండి. మరొకసారి వదిలిపెట్టండి. కలశం మీద చేయండి, కలశం మీద చేయండి, కలశం మీద చేయండి. కలశం తీయకండి. ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్రమా శిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృనాశ్రిత వృక్షౌతు సాగరా సర్వో సప్తద్వీపావ సుందర ఋగ్వేదో యజుర్వేదో రామవేదో అతర్వణ అంకైషితా సర్వే కలశంతు సమాశ్రితః ఆ కలశేతు తాపతే పవిత్రే పరిశిష్యతే ఉక్తైరగ్యేతు వర్ధతే ఆపో వా ఇదిగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపా పశవాన్నమాపో రుణమాపో చంద్రాడాపో విరాడాపో శర్వాడాపో జ్యోతిం సప్తశాతం సర్వా దేవత ఆపో భూర్వస్వరాపో కావేరీ తుంగభద్రా చ పృష్ఠవేణీ చ గౌతమి భగీరథి జఖ్యాత పంచగంగా ప్రకీర్తత. ఆ చేయి తీయకండి, నేను చెప్పింది అనండి. గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి 7 పుణ్య నదులు ఈ నీటిలో ప్రవేశించి నన్ను పవిత్రత పూజకు అమ్మవారి ఆజ్ఞ ఇవ్వవలసినది. ఇప్పుడు ఆ కలశాన్ని పొట్టుపెట్టండి. ధ్యానం మంచి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం మిశ్రి అన్ని ఉపయోగించండి. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సింహాసనం సమర్పయామి ఆదేవ పాత్ర సమర్పయామి అస్తేవ అర్ఘ్యం సమర్పయామి.
उपचारकां प्राणं समर्पयामि प्राणान्तरं वस्त्रार्थे अक्षतानि समर्पयामि पुष्पाञ्जलिं समर्पयामि सुगन्धपरिमलद्रव्याणि समर्पयामि पुष्पाणि पूजयामि धूपमाग्रापयामि ఆ దీపం చూపించండి అగరబత్తి తర్వాత వెలిగించుకునేరు ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీప అనంతరం నైవేద్యం ఒక మిశ్రీ పలుకు నైవేద్యం పెట్టుకోండి నీటిలో నైవేద్యం చూపించండి ఓం ప్రోక్ష హర్షించ ఆశాత్య హర్షించ ఓం ప్రథమాయ నమః ద్వితీయాయ నమః తృతీయాయ నమః చతుర్థాయ నమః పంచమాయ నమః ఓం ప్రాణాయశ్వ అపానాయశ్వ వ్యానాయశ్వ ఉదానాయశ్వ సమానాయశ్వ తాంబూల 2 అక్షంతలు వేసి కళ్ళు కదుకోండి మన చేయబేండి కలచం మీద అనండి బ్రహ్మదేవుని పాదాలకు నమస్కారము విష్ణుమూర్తి పాదాలకు నమస్కారము పరమశివుని పాదాలకు నమస్కారము పుణ్య నదులు 7 పవిత్రమైన నదుల అమ్మవారి పాదాలకు నమస్కారము ఆ నీళ్లు ఆ గౌరవ మీద వినాయకుడి మీద మీ పైన చల్లుకోండి నీళ్లు సత్యదేవుని ఫోటో మీద చల్లండి కలజోదుకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మాన్ని సంప్రోక్ష శ్రీమన్మహ గణపతి పూజ కరిష్యే ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకోండి కంకణం ఇప్పుడు సంకల్పం ఉన్నారు ఇప్పుడు మీరు ఏం చేయాలి ఆడవారు మగవారికి కుడి చేతి కంకణం కట్టాలి మగవారు ఆడవారికి ఎడమ చేతి కంకణం కట్టండి ఆడవారు మగవారి కుడి చేతి కంకణం కట్టండి మన మగవారు ఆడవారు ఎడమ చేతి కంకణం కట్టండి ఇప్పుడు బొట్టు ధరించండి ఇంతకుముందు బొట్టు ఉన్నా సరే మళ్ళీ బొట్టు పెట్టుకోండి శ్రీమన్ అమ్మ ఇప్పుడు ఇక్కడ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ వినాయకుడు నమస్కారం చేసుకోండి అది ప్రాచీనమైనటువంటి వినాయకుడు గత 200-300 సంవత్సరాల పూర్వ విగ్రహం అది దానికి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ వినాయకునికి ఇక్కడ నమస్కరించి వినాయకునికి గౌరమ్మ పూజ చేసుకోండి మీరు ప్రస్తుతం చేశారు చూస్తారా అది గౌరమ్మ ఒక వక్క ఇవ్వడం జరిగింది అది వినాయకుడు దాని మంచి శ్రద్ధగా పూజ చేసుకోండి ఓం గణానాన్వా గణపతి వింగవామహే కవింగవీనాం ఓమత్వత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనస్వన్నోదిభిస్సే శ్రీదశాసనం గణప్రాణ ఇహప్రాణ గణజీవ ఇహస్థిత గణ సర్వేంద్రియాణి చక్రశ్రోతది భాగ్రాణం ఇహైవ గచ్చ అమృతం వై ప్రాణాం అమృతమాప ప్రాణానివేద అన్వయితే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పుత్రపుత్ర పరివార సహితం గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवते दीनामवित्रवतो गौरी विमायसते नारदक्ष वेगपति द्विपति चतुष्पति अष्टापति नवपति बभूषि सहस्राक्षर परमे विमन्यं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते అమ్మ ఇప్పుడు గౌరమ్మ పైన వినాయకుని ఒక్కొక్క నీళ్ళు పట్టి చల్లండి నిదానంగా ఇది వేదమంత్రం చెప్తున్నా మంచిగా శ్రద్ధగా చేసుకోండి అమ్మా ఏదో వ్రతం చేశాం కదా కాకుండా శ్రద్ధగా చేసుకోండి అని చెప్పేది అది
ఓం భద్రం కర్ణేమి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షమిత్ర స్థిరంగవాన్ సనోభి ఓం వశేదం యదాయో సత్య ఇంద్రో రుద్రశివా రత్నభూషా విశ్వవేదాం సత్యనష్టాక్షిణేమి సత్యన పురస్థితి దదాతో ఓం శాంతి 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 హరి ఓం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్తమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం హర్తాసి తమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి తం సాక్షాదాత్మాసి నిత్యం వృషం వస్మి సత్యం వస్మి అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవతాతారం అవతాతారం అవానుచారమాశిష్యాం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాతాత్ దక్షిణాతాత్ అవోచోదాతాత్ అవాతరాతాత్ సర్వతో మాం పాహి పాశమంతాం తం వాగ్మయక్షం చిన్మయా త్వమానందమయస్వం బ్రహ్మమయా త్వం సచ్చిదానందద్వయో యోషే తం ప్రత్యక్షం బ్రహ్మాసి తం జ్ఞానమయో విజ్ఞానమసి సర్వం జగతితం తత్తో జాయతే సర్వం జగతితం తస్తతిష్టతి సర్వం జగతితం తయి లయమేష్యసి సర్వం జగతితం తయి వస్తేసి తం భూమిరాపో నలో నిలో నభః తం చత్వారి వాగ్వదాతి తం పుణత్రయాతీతః తం దేహత్రయాతీతః తం కాలత్రయాతీతః తం మూలధరాసితోసి నిత్యం తం శక్తిత్రయాత్మకాం తం యోగినో ధ్యాయంతి నిత్యం తం బ్రహ్మస్త్వం విష్ణుత్వం రుద్రస్త్వం మింద్రస్త్వం మగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమస్త్వం బ్రహ్మపూర్వస్వరూపం గణాదిపూర్వముచ్చార్య వర్ణాదింతదనంతరం అనుస్వార పరతన ఆదేంద్రసితం తారేణర్ధం ఏతత్ర మనుష్యరూపం గకారో పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారస్య రూపం బిందురుత్తరం రూపం నాదు సంధానం సామ్యతా సందే శైషగణేద విద్యా గణక ఋషి నిశ్చితి గాయత్రి చంద ఓం గణపతిదేవత ఓం గణపతే ఏకదంతా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఏకదంతం చతుర్వర్తం పాశమాంకృతావిణం రథం చ వరదం అశ్వై బిభ్రాణం మూషికధ్వజం రక్తం లంబోదరం శూర్పకండకం రక్తవాసనం రక్తకందాలిప్తాంగం రక్తపుష్పై సుభూషితం భక్తాన్ కంపినం దేవం జగత్కారణమచ్యుతం అపరిభూతం చ సృష్టౌదో ప్రకృతే పురుషాత్మరం ఏవం ధ్యాయాతి యో నిత్యం సయోగి యోగినాం వరదః నమో వ్రాతపతే నమో గణపతే నమో ప్రమదపతే నమో అష్టలంబోదరైకదుండాయ విఘ్ననాశినే శివదూతాయ శ్రీవర్ధమూర్తయే నమః ఏతదర్వశీర్షం జ్యోతితేజ బ్రహ్మ భూయాయ కల్పతే స సర్వవిఘ్నంత బాధతే స సర్వత్ర సుఖమేదతే స పంచమహాపాపాతుముష్యతే సాయమతీయానో దివసా కృతం పాపనాశయతే ప్రాతరతీయానో రాతికృతం పాపం నాశయతి సాయం ప్రాతః ఆయుంజానో आपको भवति सर्वत्र ध्येयो अविघ्नो भवति धर्मार्थकं मोक्षं च विदन्ति इदमतर्शीर्षमां देयं योति मोहाद्यास्याति स पाह्यान् भवति चतुर्थमन्नश्चं जपति स विद्यावान् भवति इत्यधर्मशीर्षं ब्रह्मत्याचरणं विद्वान् न विवेति कदा च नेति योदो प्राकुरे रजति स वैश्रवो वैश्रवणोपभो भवति यो राजैरजति स योजावान् भवति स वेदावान् भवति यो मोदकसहस्रेण याजति स वाञ्छितफलवान् परमावाप्नोति यस्याद्य समितिर्गच्छति स सर्वं लभते अष्टो ब्राह्मणान् समग्रादित्या सूर्यवक्षसि भवति सूर्यगृहे आनन्द्यां प्रतिमा सन्निधौ वाचस्ता सिद्धमन्त्रो भवति ओम मां विघ्नत्रमुच्यते मां दोषात्रमुच्यते मां पापात्रमुच्यते ఆపకండి మీరు చక్కనే ఉండండి సర్వ విద్యవతి ఇదంతా అంతా వినాయకుంది సర్వ విద్యవతి సర్వ విద్యవతి ఏం వేద నిత్యపరిషత్ భద్రం కరణే శృణుయామ దేవ భద్రం పశ్యేమాక్షిస్త్రాం
స్థిరైతంగస్తువాన్ సమోపే పశ్యవతే దాయదాయో సత్యన ఇంద్ర వృద్ధశవా సత్యన పూషా విశ్వవేద సత్యన స్టార్వర్షినేమి సత్యన పురస్థితి దదాతో ఓం శాంతి 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 సిద్ధి గణపతి బుద్ధి గణపతి మహాగణపతి గాన గణపతి ధైర్య గణపతి గణ గణపతి నమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మంగళ గౌరి దేవతాభ్యో నమ. ఇప్పుడు ఆ వినాయకుని ఇట్లా ముట్టుకోండి, గౌరమ్మని ఇట్లా టచ్ చేయండి. నేను చెప్పిందానండి, నా యొక్క చెవులు మంచి మాటలు వినాలి, నా కళ్ళు మంచి విషయాలను మాత్రమే చూడాలి, నా నోరు ఎప్పుడు మంచి విషయాలు నోటి ద్వారా రావాలి. పరమాత్మ ఇచ్చినటువంటి ఆయుష్ ప్రమాణంలో నా శరీరము నా యొక్క స్వాధీనంలో ఉండి ఎవరి యొక్క ఒత్తిడి లేక నా పనులు నేను చేసుకుని శక్తిని కర్మదోషము తీసివేసి నాకు ఆరోగ్యమును ప్రసాదించుగాక. ఎప్పుడు మంచిగా వాటి కలశానికి ఆ గణపతికి గౌరమ్మకు నీళ్లు తల్లి మళ్ళొకసారి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు పెట్టుకోండి. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో अर्घ्यं समर्पयामि वचार्कां प्राणं समर्पयामि आपोष्ट मयोपान् पूज्ये ददातना महीरणा चक्षसे यो वश्युतमोरसः तत्सभाजेतेन उषतीर्वः मातरः तस्मानरङ्गमाम ओशक्याजनताम् आपो जनेता जना स्नानान्तरं गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीशिनीं ईश्वरीकं सर्वभूतानां तान्योपगन्धं समर्पयामि कुम्भाविरेदम् ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विकटराजाय नमः गणाधिपाय नमः धूमकेताय नमः गणाध्यक्षाय नमः आचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः गंधपूर्वकाय नमः पुष्पान् पूजयामि. ఒక అగరబత్తి చూపించండి. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీప అనంతయామి నైవేద్యం నివేదయామి. ఇప్పుడు వినాయకునికి గౌరమ్మ తల్లికి మంచి ఒక మిశ్రీ పలుకు నైవేద్యం పెట్టుకోండి. ఒక మిశ్రీ వినాయకునికి వేరే నైవేద్యం పెట్టుకోండి, అమ్మవారికి వేరే నైవేద్యం పెట్టుకోండి. ఓం ప్రోక్ష పరిశించ ఆశాద్య పరిశించ ప్రథమాయ నమః ద్వితీయాయ నమః తృతీయాయ నమః చతుర్థాయ నమః పంచమాయ నమః. ఓం ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా ధ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా రమానాయ స్వాహా. తాంబూలం సమర్పయామి మంగళనీరాంజనం మంత్రపుష్పం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. సువర్ణతిథి మంత్రపుష్పం ఒక పుష్పం వేయండి. పుష్పం సువర్ణ పుష్ప మంత్రపుష్పం సమర్పయామి. కాత్యాయన విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. నమస్కారం నమస్కారం సమర్పయామి. అంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి అనేన సిద్ధి బుద్ధి సహిత శ్రీమన్ మహా గణాధిపతి గౌరీదేవి పూజ విధానేన విఘ్నేశ్వర స్వామి నీళ్ళు వదిలిపెట్టండి. చరణార్విందార్పణమస్తు. ఇక్కడ నువ్వు అత్యుత నైవేద్యం పెట్టుకో వినాయకుడికి. ఆ గంట చెప్తుంది, ఆ పాదం గంట చెప్తుంది. అది బయలుదేరి అమ్మా బాగా వినండి.
ఇది సత్యదేవ వ్రతం. ఇప్పుడు నవగ్రహ పూజ ఉంటుంది. 1 by 1 స్టెప్ బై. మంచి నేను పూజ చేసినప్పుడు మంత్రం చెప్తూ పోతా. అన్ని గ్రహాలు అష్టదిక్కులు మాత్రం పంచలోక పాలు అన్నీ ఉంటాయి. కంటిన్యూషన్ మంచి నీళ్లు మొదలు నీళ్ళు చల్లండి. తర్వాత పసుపు వాడుకోండి, కుంకుమ మీకు అందుబాటులో గంధం తీసుకొస్తే గంధం, పుష్పాలు, వేస్తులు నేను చెప్పేంత వరకు ఆపద్దు. అయిందా? అన్నిటికీ నవగ్రహాలు మాత్రం పూజ చేసుకోండి. అయిందా? అనండి. ఆదిత్యాది నవగ్రహ అష్టదిక్పాలక మాతృక పంచలోక పాలక పూజ కరిష్యే. నిలబెట్టి వదిలిపెట్టండి. ఇప్పుడు నవగ్రహాలు స్టార్ట్ చేస్తా. మీరు మంచి అన్ని నీళ్ళు చల్లి అన్ని మర్చిపోకండి. సూర్యాస్తే సంప్రాప్తే సూర్య పూజాంతకారే సూర్య ధ్యానం రక్షామి ఆత్మపీఠోపశాంతి రక్తవర్ణం మధ్యవర్తనాకార మండలే రామదేవత బద్ధదేవత సహిత సూర్యగ్రామావాహయామి స్థాపయామి పూజయామి చంద్రాష్టే సంప్రాప్తే చంద్ర పూజాంతకారే చంద్ర ధ్యానం రక్షామి మనపీఠోపశాంతి శ్వేతవర్ణం ఆగ్నేయ దిగ్భాగే శ్రమచతుష్టమండలే ప్రత్యన్ముఖం అతిదేవత ప్రత్యదేవత సహిత చంద్రగ్రామావాహయామి స్థాపయామి పూజయామి కుజాష్టే సంప్రాప్తే కుజ పూజాంతకారే కుజ ధ్యానం రక్షామి రోగపీఠోపశాంతి రక్తవర్ణం దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే దక్షిణాముఖం అతిదేవత ప్రత్యదేవత సహిత అంగాగ్రామావాహయామి స్థాపయామి పూజయామి బుధాష్టే సంప్రాప్తే బుధ పూజాంతకారే బుధ ధ్యానం రక్షామి బుద్ధిపీఠోపశాంతి పీతవర్ణం ఈశాన్య దిగ్భాగే బాణాకార మండలే ఉత్తరాభిముఖం అతిదేవత ప్రత్యదేవత సహిత బుధగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి గురువాష్టే సంప్రాప్తే గురు పూజాంతకారే గురు ధ్యానం రక్షామి ఉత్తరపీఠోపశాంతి కనకవర్ణం उत्तर दिग्भागे दीर्घ चतुष्टमंडले उत्तराभिमुखम अधिदेवता प्रत्यदेवता सहित बृहस्पतिग्रह मौलाहयामि स्थापयामि पूजयामि शुक्राष्टे संप्राप्ते शुक्र पूजांचकारे शुक्र ध्यान रक्षामि मध्यपीठोपशांते श्वेतवर्णम पाकभागे पंचकोणाकार मंडले प्रत्यन्मुखम अधिदेवता प्रत्यदेवता सहित शुक्रग्रह मौलाहयामि स्थापयामि पूजयामि शनियाष्टे संप्राप्ते शनि पूजांचकारे शनि ध्यान रक्षामि प्राणपीठोपशांति नीलवर्णम पश्चिम दिग्भागे दंडाकार मंडले पश्चिमाभिमुखम अधिदेवता प्रत्यदेवता सहित शनिग्रह मावाहयामि स्थापयामि पूजयामि धर्माष्टे संप्राप्ते राहु पूजांचकारे राहु ध्यान रक्षामि शत्रुपीठोपशांति कृष्णवर्णम वाम नैऋत्यभागे पूर्वाकार मंडले दक्षिणाभिमुखम अधिदेवता प्रत्यदेवता सहित राहुग्रामावाहयामि स्थापयामि पूजयामि केतुवाष्टे संप्राप्ते केतु पूजांचकारे केतु ध्यान रक्षामि ज्ञानपीठोपशांति चित्रवर्णम वायुदिग्भागे ध्वजाकार मंडले दक्षिणामुखम अधिदेवता प्रत्यदेवता सहित केतुग्रामावाहयामि स्थापयामि पूजयामि ओम ओम इंद्रमो विश्वतस्वर्याय जनेभ्यः अस्माकमस्तके बलम् अग्निं दूतं ऋणीमहे ओतारं विश्ववेदं यमा सोमगुंसितं यमा ज्योतारे इंद्रम् अग्नि यम नैऋति वरुणं वायव्य कुबेर ईशान्य ईशानस्तरविद्यानाम् ईश्वरं ब्रह्माधिपति ब्रह्मणं सदां ब्रह्मदेवानां कविकवीनां मसरुप्राणां ब्रह्मलोकपालकमावाहयामि स्थापयामि पूजयामि इदं विश्वविचक्रमे चेदां देवते विष्णुलोकपालकमावाहयामि स्थापयामि पूजयामि कर्तृदापदेदिते मेदुष्टमाय सविते रुद्रलोकपालकमावाहयामि स्थापयामि पूजयामि प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती दीनामयितो गौरीं नाजलीं नाटक्षत्रेकवती युवती सहस्रस्वती अष्टावती नवती बभूषी सहस्राक्षरपरिविन्न सर्वमङ्गलमाङ्गल्ये गौरी लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि ओम गणानां त्वा गणपति गुणवामे कविं कवीनाम् उपमस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनसोन्वर्भिस्य शीतसादरं गणपति लोकपालक मावाहयामि स्थापयामि पूजयामि आदित्यादि नवग्रह देवताभ्यो नमः अष्टदिक्पालकं देवताभ्यो नमः मातृका पंचलोकपालक देवताभ्यो नमः ध्यानम् आवाहयामि सिंहासनं पादयो पाद्यम् उपचारकं
స్నానం ఆపోయిష్ట మయోపువ దానమూర్తి దదాతన మహేరణ శిక్షసి వ్యోమశివతమోరస తత్సభాజేతేన ఉషతీర్వ మాతర తస్మానంగమామ ఓ శక్యాజులతాం ఆపోజనితాజినాం ప్రాణాంతరం వస్త్రాతే అక్షతాన్ని సమర్పయామి గంధద్వారాం దురాదర్శ నిత్యపుష్టాం కరీశనీం ఈశ్వరీగం తరభూతానాం తాని గంధం సమర్పయామి కుంకుమాభిరేవ సమర్పయామి పుష్పాలు ఉంటే పుష్పాలు పెట్టుకోండి పుష్పాలు పెట్టుకోండి ఓం సూర్యాయ నమః చంద్రాయ నమః అంగారకాయ నమః బుధాయ నమః బృహస్పతివే నమః శుక్రాయ నమః శనీశ్వరాయ నమః రావే నమః కేతవే నమః నవగ్రహ దేవత కేతవే నమః మీరందరూ కట్టి ఇక్కడికి వచ్చినాం కేతవే నమః పుష్పాన్ని పూజయామి ధూపమా అగరబత్తి చూపించండి నవగ్రహాలు ధూపమాగ్రహయామి దీపం దర్శయామి ధూపదీపాయామి ధూపం చూపించండి దీపం చూపించండి నవగ్రహాలకు దీపం దర్శయామి దీప అనంతరం నైవేద్యం అరటిపండు ఉంటే అరటిపండు తర్వాత సత్యదేవం పెట్టుకోండి మిశ్రీ కానీ ఇంకేదైనా ఫలం మీరు తీసుకొని అది నైవేద్యం పెట్టుకోండి నవగ్రహాలకు ప్రోక్ష పరిశించ ఆశాప్య పరిశించ ప్రథమాయ నమః ద్వితీయాయ నమః తృతీయాయ నమః చతుర్థాయ నమః పంచమాయ నమః ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ 3 సార్లు నీళ్ళు చల్లండి నవగ్రహాల పైన ఒక్కొక్క పట్టు మధ్య పానీయం పూర్వాభోజనం హస్తపక్షాళం ముఖపక్షాళం పాదపక్షాళం సమర్పయామి తాంబూలం సమర్పయామి మంగళ నీరాంజనం మంత్రపుష్పం అందరండి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అక్షతలు వేయండి నవగ్రహాల పైన నమస్కారం సమర్పయామి ఆది పసుపు అన్ని వేసుకున్నారు కదా నవగ్రహ నీళ్ళు ఉదుకొందులు పెట్టండి నవగ్రహ చరణార్వింద ప్రమస్తు ఇప్పుడు వదిలిపెట్టినాక ప్రధాన కలశానికి చేయవేయండి ప్రధాన కలశం మీద మీరు జాకెట్ పడ్డా ఏదో జాగ్రత్తగా లేదా కింద పడినట్టండి దాని ఫోటో పెట్టండి సత్యదేవుని ఫోటో చేయవేయండి ఇయ ప్రాణ గల జీవ ఇయ స్థిత గల సర్వేంద్రియాన్ని వాంగన శక్రోదది మాగ్రాణ హియ గచ్చ అమృతమై ప్రాణ అమృత మాప ప్రాణాన్ని రహిత సర్వతే సాంగం సాయుధం సమాగలం సశక్తి పత్రపుత్ర పరివార సహితం రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం శాంతాకారం ముజురశేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. నేను చెప్పిన చేయి తీయకండి, అది పెట్టండి, అనండి. సత్యదేవ, ఈరోజు కార్తీక మాసము పర్వకాలము, కార్తీక పున్నమ పవిత్రమైన అశ్విని నక్షత్రము రోజున నీ యొక్క సన్నిధానంలో వ్రతము చేయుటకు పూర్వజన్మ సుకృతంతో ఈ యొక్క అవకాశము నాకు కల్పించిన సందర్భాన మీ పాదాలు ముట్టుకొని నమస్కరించి నా కుటుంబాన్ని కర్మదోషాలు, బాధలు, అశాంతి, అనారోగ్యము, ఇబ్బందులు, వ్యాపారము, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించి నీ యొక్క దీవెనలు ఎల్లప్పుడూ నా కుటుంబానికి నరదృష్టి, గ్రహదృష్టి, వాస్తుదోషము తొలగిపోయి కాపాడు. స్థాపయామి, పూజయామి. ఇప్పుడు చేయి తీసి 2 అక్షరాలు వేయండి. సత్యం ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సింహాసనం సమర్పయామి, ఆద్యం సమర్పయామి. నీళ్ళు చల్లండి. పండిత
కార్యోపాద్యం. ఇప్పుడు నేను చెప్పేంత వరకు సాయంత్రం నీళ్ళు చల్లండి. మంచి పంచామృతాలు తీసుకొస్తే నీళ్ళు చల్లండి. పంచామృతాలు ఇది వేదమంతా చెప్తారు, మన పురుషులము తిరుపతిలో కానీ వేములవాడలు కానీ ప్రపంచం అంటే ఇదే మంత్రం ఉంటుంది. అడుగుతుంది ఇదే మంత్రం ఉంటుంది. అందరూ కూడా ఆ మంత్రం మీద మంచి శ్రద్ధగా నీళ్ళు చల్లండి. ఆ కలశం మీద సత్యదేవుని ఫోటో మీద మీరు తీసుకువచ్చారంటే విగ్రహం కొంచెం తెచ్చుకున్నారు, చల్లండి. చాటు భయంతో ఒకసారి చాటు షార్ట్ ఆపద్దు. మనం ఎట్లా స్నానం చేస్తాం, ఆ విష్ణుమూర్తికి మనం స్నానం చేపిస్తున్నట్టు. అమ్మ రాత్రి యజ్ఞాయ రాత్రి ఇక్కడ కూడా చూడండి, మధ్య మధ్యన ఇటు చూసుకోండి, ఒకసారి ఇటు చూసుకున్నట్టు చేసుకోండి. గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవే స్వత్తరస్తున స్వత్తర్మానుషేభ్య ఓర్తం జగాతిపేచన్న అన్నం అశ్వతే సంజతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. వాళ్ళు అన్ని ఉపయోగించుకోవాలి, అన్ని వాళ్ళు గతి ప్రయాణే సతంగతే వీరేణామే నదికరావన్నో అకార్జం సత్యవాచన దత్తనాజాపయామే మధుమాతారుదాయతే మధుక్షందవా మాతృనందోదతి మధునక్తాముదోదతి. ఓం నదికరావన్నో అకార్జం సత్యవాచన శుద్ధపినోముఖకల్పన ఆగుషితాజం దత్తనాజాపయామే శుక్రమసే జ్యోతిరసే తేజోషే దేవోషేన అవితవాసోరసతే ఆత్మేన సమర్పయామి. మధురాకారుదాయతే మధుక్షందివాం మాతృనం సంతోషతే మధునక్తాముతోషతే మధుమాత్మరజయ మధుత్తరసుపిత ఇత మధుమానోపనిస్మతిర్మధుమాగమసూర్య మాతీర్ఘాభోగవంతన మధునాస్వాపయామి. శ్రాద్ధభవిష్య దివ్యాయ జన్మతే శ్రాద్ధరింద్రాశ్వరీతి నామ్నే శ్రాద్ధమిత్రావరుణాయ భావే బృహస్పతే మధుమాగం ఆద్యేన సమర్పయామి. ఓం సహస్రపాదం శ్రభోగం విశ్వదోముత్తాం అత్తతిష్ట దిశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్బోధం యచ్చభవ్యం ఉతాం తత్నశేషానః యదన్నేనాతిరోధి ఏతావానశ్చ మహిమా అతో జాయగోచ పురుషः పాదోచ విశ్వభూతాని త్రిపాదశ్వాముదంతివి త్రిపాదోద ఉదత్పృష్టः పాదోచాపవాత్మన తతో విశ్వగ్రామతో రాజనానిపి తస్మాద్రాజాత విరాజోది పురుషः రాజాతో వర్తర్చిత పశ్చాత్తో మృతోపరాం యత్పురుషేణ విషాం దేవాకిమతమత అసంతోషాశీతాజం గ్రీష్మద్వజ్రద్రవే సప్తాశా సంపదయా శ్రీశబ్దశమదకృతాం దేవాయజ్ఞం తన్మాన అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం వరీ ప్రక్షణ పురుషం జాతమకృతాం తేన దేవాజంతాం రాత్యా విశేషతే తస్మాత్ గతాం శ్రమృతం వృష్ణాజ్యాం పశుపృష్టాభిషేకాజ్యాం అరణ్యాన్ని దామ్యాచే తస్మాత్ గతాం సత్సామాంశికరే చంద్రాగ్నిసక్రియ తస్మాం యది సత్మాత్ జాతాం తస్మాత్ స్వాజాయితాం ఏకేజోపజాతాం గావో చక్రియ తస్మాత్ తస్మాత్ జాత అజావయాం యత్పురుషం చేతతో కథితావే కల్పన్న ముఖంకమత్సకౌ వావో ఆవరో పాదాముచేతే బ్రాహ్మణో శ్రమాసే ఆవురాజన్న కృతాం ఓరోదక్ష అత్యాగంశోజాతాం చంద్రమామంశోజాతాం శక్యోషజాతాం ముఖాదినిచాగ్నిచాం ప్రాణాజాతాం నాపి ఆశిదంతరిక్షం శ్రేష్టం జం సమర్థతాం అత్యాగం భూమిసత్వతం తథా లోకాత్మకల్పన్ వేదాహమేతం పురుషం మహాతః ఆదిత్యవర్ణం దర్శస్వారే సర్వాన్ రూపాన్ విధేరः నామాన్ కృత్వా ప్రదంధాస్తే దాతా పురస్తాదముదాచార చక్రప విద్వాన్ ప్రతిశిషసా తామేవం విద్వాన్ నామతే భవతి తాన్ పంథ అయునా విదతే యజ్ఞేన యజ్ఞమయసం దేవా తాన్ ధర్మాన్ని విద్వాన్యాసం తే నాకం మయానుసంతే యత్ర పూర్వే సాధ్యాసం దేవాం అద్వైషం భూతపృథివీరసాచ్చ విశ్వకర్మ సమవర్తదాతే తస్తష్టావిదుపమేతే తత్పురుష విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్
तमेव कृत्वा नमते भवते नान्यपन्था विद्यते अनाया प्रजापति च गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तच्च धीरा परिजानन्ति योनिः अर्चीनां प्रतिपिच्छन्ति वेदसां यो देवी व्यातवते यो देवानां पुरोहितां पौर्यो देवी भुजातां नमो रुचा ब्राह्मणे रुचं ब्राह्मजन्तां देव अग्ने तदब्रवन्न ऐश्वर्यं ब्राह्मण विद्यात् तस्य देवाश्चवच्चे ये च ते लक्ष्मीश्च पुत्रो अहोरात्रे पार्श्वनक्षत्रानुरूपम् अश्विनो व्याप्तं विष्णुं मनुष्याणाम् अमं मनुष्याणां सर्वमनुष्याणां ओम शांति 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 ओम प्रणव देवी सरस्वती माधेवीर्भाजनीमती दीनामयितो गौरी मांचली नारदक्षद्वेगवती देवती सा चतुष्पदी अष्टावती नवपति अभूषी सहस्राक्षर परिमे व्योमन्नम ओम शांति 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 लक्ष्मी क्षीर समुद्रराचर्यां श्रीरंगधामेश्वरी ताची भूत समस्त देवन्तां लोकैक दीपांकुरां श्रीमन्मन्नकटाक्षरदेव ब्रह्मेन्द्र गंगात्रां राम त्रैलोक्यकुटुम्बिनां सरितां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी च प्रसन्नमो सर्वदा पराङ्कुशोपाशमतीमुद्रां करवन्तीं कमलातनस्तां बालार्घकोटिप्रतिभां भजे मम्बां जगदीश्वरं तं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्यत्वमुखे देवी नारायण नमोऽस्तुते शक्तिहितविनपनान्तो यत्र धीरा मनसा वाचमकृता अत्रासकाय शक्यां जानते मध्यैषां लक्ष्मीतातवादे प्रणदेवी सरस्वती भाजेभिर्भाजनीवती दीनामयतो गौरीमन्दार्थक्षदेकवती सा सुस्पति अष्टावती नवति भूषी सहस्राक्षरमेनो ओम सहना भवतु सहना भुनस्तु सवीर्यङ्करभावे तेजस्विनामधीतमस्तु मा विद्विषावे ओम शांति 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 ओम सहना भवतु सहना भुनस्तु सवीर्यङ्करभावे तेजस्विनामधीतमस्तु मा विद्विषावे ओम शांति 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 अंदरंडी इंद्र नील मरकत माणिक्य वज्र वैडूर्य गोमेदिक पुष्यराग अभिषेक गो क्षीर दधि घृत मधु शर्कर फल स्नाనం సమర్పయామి నీళ్ళని 3 సార్లు ఇక్కడ పోసుకోండి అన్ని పోసుకోండి గంధం అన్ని వాడండి అదే తీర్థం తీసుకోండి పేరు బయట రామదేవ్ గారు రామదేవ్ అమ్మా మీరు పాదాల మీద పసుపుగా వేయండి నేను నామాలు చెప్తా ఇక్కడ చూసుకుంటే మంచి పూజ చేసుకోండి ఇది ఇక్కడ నడుస్తుంది అభిషేకం కంటిన్యూ గంధంతో చక్కెరతో నడుస్తుంది మళ్ళీ మీరు మాత్రం నామాలు నేను చెప్తుంటా మంచి పసుపుగా వేసుకోండి ఓం రమాశైత గంధద్వారా దురాదర్శ నిత్యపుష్టాం కరీశ్వరి ఈశ్వరేగం సర్వభూతానాం తాని గంధం సమర్పయామి సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పాలు పెట్టుకోండి సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి ఓం ప్రకృతై నమః వికృతై నమః విద్యాయ నమః సర్వభూత ప్రదాయ నమః శ్రద్ధాయ నమః
వేదోత్తై నమః వేదపే నమః పరమాత్మాయ నమః వాచే నమః పద్మాలయాయ నమః పద్మాయ నమః శశే నమః స్వాహాయ నమః సదాయ నమః సదాయ నమః ధాన్యాయ నమః హిరణ్యాయ నమః లక్ష్మీన్యై నమః నిత్యపుష్టాయ నమః దేవాతే నమః ఆదిత్యై నమః దీప్తై నమః దీప్తాయ నమః రమాయ నమః అజితాయ నమః అజితాయ నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షై నమః క్రోధ సంభవాయ నమః అనుగపదాయ నమః బుద్ధే నమః అనగాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః సృష్టవే నమః విష్ణుపత్యై నమః లోకశోక వినాశిన్యై నమః ధర్మనిరాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మాస్తాయ నమః పద్మాక్షై నమః పద్మసుందరే నమః పద్మోద్భవాయ నమః పద్మముఖే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దివ్యై నమః పద్మన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయ నమః శుభ్రసన్నాయ నమః ప్రసాదముఖే నమః పరమాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్ర సహోదరే నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీతలాయ నమః ఆహ్లజన్యై నమః పుష్టే నమః శివాయ నమః శివకర్తే నమః శక్తే నమః విమలాయ నమః విశ్వజన్యై నమః దాతనాశిన్యై నమః ప్రీతిస్వరై నమః శాంతాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రీ నమః భాస్కరే నమః బిల్వనిలాయ నమః వరారోహాయ నమః యశస్విన్యై నమః అచంద్రాయ నమః ఉదరాంగాయ నమః హారిణ్యై నమః హేమాలిన్యై నమః ధనానకర్తే నమః సిద్ధే నమః త్రైణ సౌమ్యాయ నమః శివప్రదాయ నమః కృపావితగదాంతాయ నమః వరలక్ష్మీన్యై నమః అతిప్రదాయ నమః శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళద్రవ్యై నమః విష్ణు పక్షస్థితాయ నమః ప్రసన్నాక్షై నమః నారాయణ సమస్థితాయ నమః దారిద్ర్యదర్శిన్యై నమః సర్వపదవారిణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళే నమః బ్రహ్మ విశ్వాత్మకాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వరే నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః వసుంధరాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః విష్ణవే నమః లక్ష్మీపతే నమః కృష్ణాయ నమః వైకుంఠాయ నమః గరుడధ్వజాయ నమః పరబ్రహ్మణే నమః జగన్నాథాయ నమః వాసుదేవాయ నమః త్రివిక్రమాయ నమః దైత్యన్యాయ నమః మధురపతే నమః సనాతనాయ నమః నారాయణాయ నమః పద్మనాభాయ నమః ఋషికేశాయ నమః శివప్రదాయ నమః వదనాయ నమః పుండరీకాక్షాయ నమః ఓం స్థిరికర్తే నమః పరాత్మనే నమః పరమాత్మనే నమః యజ్ఞరూపాయ నమః ఓం చక్రపాణి నమః గదాధరాయ నమః ఉపేంద్రాయ నమః కేశవాయ నమః మళ్ళీ అవన్నీ కడిగి అన్నింటిలో చేసి మళ్ళీ లోపల పెట్టారు ఆ గణి వినాయకుడు కూడా ఉపేంద్రాయ నమః కేశవాయ నమః అంశాయ నమః మీరు అన్నీ ఆడండి మీరు మర్చిపోకండి అక్షింతల పూలన్నీ సముద్రమధ్యాయ నమః హరే నమః గోవిందాయ నమః ఓం బ్రహ్మజిన్నాయ నమః శ్రీధరాయ నమః ఓం కామజనికాయ నమః శేషాయ నమః చతుర్భావే నమః పంచజన్యధరాయ నమః శ్రీమతే నమః సన్నపతే నమః జనార్దనాయ నమః పీతాంబరాయ నమః దివ్యే నమః ఓం రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఇంద్ర శ్రీల పుష్పాన్ని పూజయామి నారాయణాగ్నే ఆ దేవాదివే తన్నో విష్ణు ప్రచోదయాతో నా దేవే చ విద్మహే విష్ణుపత్రివే తన్నో లక్ష్మీ ప్రచోదయాతో ఆ కాత్యాయనగ్నే కన్ను కుమార్తెమే తన్నో దుర్గి ప్రచోదయాతో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవి లక్ష్మీదేవి శ్రీమన్ నారాయణ వాసుదేవ ముకుంద హరి నరహరి వాసుదేవ గోవింద రమాశేత సత్యనారాయణ దేవతాభ్యో నమః దామోదర శ్రీవల్లభ దామోదర శ్రీవల్లభ నమః ఓం సోనందం అనండి మనం ఇంద్ర నీల మరకత మాణిక్య వజ్ర వైడూర్య గోనిధిక పుష్యరాగ అభిషేక గంధం సమర్పయామి. ఇప్పుడు ఒక అగరబత్తి వెలిగించుకోండి, అగరబత్తి చూపించుకోండి. పుష్పాన్ని పూజయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. దీపం చూపించండి, దీపం. మళ్ళీ సత్యదేవునికి ఒకటి మళ్ళా ఒక మిక్సీ బలి నైవేద్యం పెట్టుకోండి.
ఒక అరటిపండు, ఇప్పుడు అరటిపండు మీకు ఇచ్చాను కదా, అరటిపండు నైవేద్యం పెట్టుకోండి. తెచ్చిన వారు ఓం ప్రోక్ష వెనుక వాళ్ళకి ఇబ్బంది చూసుకొని దీపాలు జాగ్రత్తగా, మళ్ళీ చెప్తున్నాను. అరటిపండు నైవేద్యం పెట్టుకోండి. ప్రోక్ష హర్షించ ఆశ, మీకు సభాది నైవేద్యం ఇచ్చాం, ఆ నైవేద్యం పెట్టుకోండి. అరటిపండు మిశ్రీ షపాది రవ్వకేసి నైవేద్యం చూడండి, పాకెట్లో ఉంటుంది, నైవేద్యం పెట్టుకోండి. ప్రోక్ష హర్షించ ఆశాద్య హర్షించ ఓం ప్రథమాయర్మాం ద్వితీయాయర్మాం తృతీయాయర్మాం చతుర్థాయర్మాం పంచమాయర్మాం ఓం ప్రాణాశ్వాం అపానాశ్వాం వ్యానాశ్వాం ఉదానాశ్వాం శమానాశ్వాహ తాంబూలం సమర్పయామి. అయింది. మీరు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టద్దు. లింగమూర్తి గారు అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పోయండి, కొబ్బరికాయ కొట్టండి. ఒక కొబ్బరికాయ సందీప్ అక్కడ కొబ్బరికాయ. ఓం పుష్పాన్ని పోయామి, ధూమాగ్రాపయామి. దీపం చూపించండి, దీపం నైవేద్యం పెట్టారా? ఓం ప్రాణాశ్వ అపానాశ్వ జ్ఞానాశ్వ ఉదానాశ్వం సమానాయుతాం రమాశేతాం సత్యనారాయణ స్వామి దేవతాప్యూర్వం రాజమిశ్ర శర్కర బ్రహ్మాపద మధురపద నైవేద్యం. అంటే మీ భావన ఎట్లా కావాలి? బాబు సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్, బాబు సైలెన్స్. ముచ్చట్లు ఎవరు? బాబు ఎవరు ముచ్చట్లు? బాబు మెల్లగా, గొంతు మెల్లగా. బాబు సౌండ్ రావద్దు, మాట. సైలెన్స్. అమ్మ మీ నైవేద్యం ఎటు పెట్టాలి? సత్యదేవుడు అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాడా మీ చేతాన్ని భావంతో పెట్టాలి. ఇట్లా చూపించేది కాదు, ఇది విధానం. ఎక్కడే కానీ కొంతమంది అడగకుండా చేస్తారు ఇట్లా, అదేం పూజ అర్థం కాదు. అటు చేయకండి, సంవత్సరానికి ఒకసారి చేయండి, సరిపోతుంది. ఆయన మీకు ఆశీర్వదిస్తాడు. కానీ ఎప్పుడు నేను 3 సార్లు చేసిన 10 సార్లు అది లాభం లేదు. భక్తిగా అక్కడ కూర్చున్నాడా, మన పిల్లలు మనం భోజనం చేస్తే ఎట్లనో నేను భోజనం పెడుతున్నా భావంతో పెట్టండి. అది ఓం ప్రోక్ష పర్శించ ఆశాద్య పర్శించ ఓం ప్రాణాశ్వ ఇట్లా ఓం అపానాశ్వ ఓం ధ్యానాశ్వ ఓం ఉదానాశ్వ ఓం శమానాశ్వ ఓం ప్రాణాశ్వ అపానాశ్వ ధ్యానాశ్వ ఉదానాశ్వ పంచవాద్యం మధ్య ఉత్తరాభోజం హస్తభక్షాలం ముఖభక్షాలం పాదభక్షాలం తాంబూలం. ఇప్పుడు ఈ మంగళాలు చూపించండి, ఆ దీపమే. తర్వాత లాస్ట్గా హారతి ఉంటుంది. మంగళం భగవాన్ విష్ణుడు మంగళం మత్సూత్రం మంగళ పునరీకాక్షం సార్వభౌమాయ మంగళం మంగళ నీరాంజనం సమర్పయామి. మళ్ళా పుష్పం చేత పట్టుకోండి, మంత్రపుష్పం ఓం చేత పట్టుకోండి, అక్షంత చేత పట్టుకోండి. మీ మనసులో అమ్మ ఎవరు మాట్లాడుతుంది, తల్లి ఎవరు మాట వినేస్తుంది, మాట వెనకాల పోయి మాట రావద్దు. మంత్రపుష్పం అక్షర చేత పట్టుకోండి. మంత్రపుష్పం రమాశేత సత్యనారాయణ దేవతాభ్యో నమః. యోపాం పుష్పం వేద అవసరం తీసేయండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చంద్రమవాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. మీ మనసులో బాబు ఏం కోరుకుంటే దేవుని దగ్గర చెప్పండి. మెల్ల మాట్లాడు. అమ్మ దేవుని దగ్గర ఏం కోరుకుంటారు? మా కుటుంబంలో ఆరోగ్యాలు బాగుండాలి కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కోరుకున్నప్పుడు ఏం చేయాలి? మా కుటుంబంలో
మా కొడుకులకు కోడలకు మొదటి వరం ఆరోగ్యాన్ని ప్రసాద్ కోరుకోండి. ఆరోగ్యం ఉంటే మీరు అన్నీ చేస్తారు. ఆరోగ్యం చేయకుండా మీరు ఏం చేయలేదు. కోట్లున్నా బంగాళంలో ఏం లాభం లేదు, పక్క పడుతుంది. మన దేవుని దగ్గర ఏం కోరుకోవాలి? మొదలు నా ఆరోగ్యాన్ని ప్రసాదించు, తర్వాత అన్ని కోరుకోండి, తప్పలేదు. ఆ బాబు వెంకటయ్య మీరు మంచిగా ఎందుకు పడుతుంది? మాటలు మెల్ల మాట్లాడు. ఎవరు మాట్లాడదు బాబు? సౌండ్ రావద్దు. ఎవరు వెనుక అయిందా? అక్షర పెట్టుకోండి. యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమలాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి తదేవం వేద యోపాం ఆయతనం వేద ఆయతన్వాన్ భవతి అగ్నిద్వాపాం ఆయతన్వాన్ భవతి योग्नेरायतनं वेद आयतनवान् भवति आपो अग्नेरायतनम् आयतनवान् भवति एवं वेद योपाम् आयतनं वेद आयतनवान् भवति वायुर्वापाम् आयतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वायोरायतनम् आयतनवान् भवति एवं वेद योपाम् आयतनं वेद आयतनवान् भवति असवेतपन्नामपाम् आयतनम् आयतनवान् भवति योमुषतु आयतनं वेद आयतनवान् भवति आपो अमुषतु आयतनवान् भवति एवं वेद योपाम् आयतनं वेद आयतनवान् भवति चन्द्रमपाप आयतनवान् भवति यच्चन्द्र आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्र आयतनवान् भवति एवं वेद योपाम् आयतनं वेद आयतनवान् भवति नक्षत्रान् आयतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणाम् आयतनवान् भवति एवं वेद योपाम् आयतनं वेद आयतनवान् भवति पर्जन्योपाम् आयतनवान् भवति पर्जन्यसायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यसायतनम् आयतनवान् भवति एवं वेद योपाम् आयतनं वेद तत्पुरुषा विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तत्पुरुषा विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषा विद्महे शक्रतुण्डाय धीमहि तन्नो नन्दी प्रचोदयात् तत्पुरुषा विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात् तत्पुरुषा विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुड प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् नागाय विद्महे महादेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् वज्रकाय विद्महे श्रीचन्द्रकृष्णाय धीमहि तन्नो नारसिंह प्रचोदयात् भास्कराय विद्महे आदित्याय धीमहि तन्नो आदित्य प्रचोदयात् वैश्वानराय विद्महे लीलाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सुवर्ण अनंడి सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि సువర్ణం అంటే ఏంటి? బంగారు. 10 సార్లు మంత్రం వస్తుంది. 10 సార్లు బంగారు పెట్టగలుగుతా. గంగు గోవు పాలు గరిటె రెండు చాలు. భక్తి చేయండి. మీరు వెండి పెట్టి చేయాలని ఏ శాస్త్రం చెప్పాలి. శక్తి ఉంటే బంగారు, వెండి, రాగి, ఇత్తడి, మట్టి పెట్టు కలశం. కానీ భక్తి మీ నమస్కారం అనేది దేవునికి తెలవాలి. మీ హృదయం అది నమస్కార విధానం. ఎవరో మెచ్చుకుంటారు అని చేయద్దు. ఏ పూజ మన హృదయం దేవుడు లింక్ కనెక్షన్ పెట్టుకోవాలి. అయస్కాంతం ఇను దగ్గర తీసుకుంటుంది. ఆ మనం లింకు పెట్టుకోవాలి. కనెక్షన్ అయిందా? సువర్ణం అంటే ఏంది? అదే భక్తి. ఇదే నా మనిషే నీకు నైవేద్యం మంత్రపుష్పాన్ని వేయండి. నా మనిషే నీకు మంత్రపుష్పాన్ని వేయండి. సువర్ణ ఇక్కడ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. చేతులు వచ్చండి. మన అక్షరాలు పట్టుకోండి. యాని కాంచ పాపాని జన్మ. ఇప్పుడు లింగముచ్చారా? మీరు లేచి 3 సార్లు ప్రదక్షిణ చేసి కూర్చొని మళ్ళా లేచి ఇక్కడే అమ్మ మీ చేతులు వచ్చండి. యాని కాంచ పాపాని జన్మాంత కృతాని లేని పని కూర్చోండి. యాని కాంచ పాపాని జన్మాంత కృతాని తాని రక్షంతి ప్రతిక్షపదే పాపోహం పాపకర్మాణం పాప సంభవ త్రాయమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణార్థి త్వమేవ శరణమ తస్మాత్ కారణభావేన రక్ష జనార్దన. అక్షరాలు వేయండి. మళ్ళీ కూర్చోండి. మీరు అక్షరం వేశారా? మళ్ళీ పశువుగా వేయండి. చతుర్మాచాదయామి చాబ్రహ్మీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళనమారోపయామి అశ్వార్పణమారోపయామి గతార్పణమారోపయామి సమస్త రాజోపచార దేవోపచార శక్తోపచార
భక్తోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు మన అక్షరాలు తీసుకోండి, అనండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన అనేన రమా సహిత సత్యనారాయణ కల్పోక్త వ్రతపూజ విధానేన భగవాన్ సర్వాత్మక సర్వం రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత దేవి చరణార్వింది ఉదయం పెట్టండి. దేవి చరణార్వింద ఆత్మనస్తు. వదిలిపెట్టమన్నారు అబ్బా, వాటర్లో దేవునికి ఏమనలే. నీ మనసు ఎక్కడుంది అసలు? వదిలిపెట్టమంటే కాదు, సంతోష్ వదిలిపెట్టు మళ్ళీ పట్టుకొని. సంతు అమ్మా, ఇప్పుడు కథ భర్త మనకు పూజ సమాప్తమైంది. బాగా వినండి శ్రద్ధగా. ఇది వెంకట 21 అధ్యాయాలు పూర్వం జరుపుకున్నారు. 21 అధ్యాయం. ఇది కలియుగం. ఓపికలు లేవు, కోపం ఎక్కువ, శత్రువులు ఎక్కువ. తన కోపమే తన శత్రువు. ఆవేశం, ఆలోచన లేని పనులు మనం చూస్తున్నాం సమాజంలో. ఎన్నో చూస్తున్నాం పేపర్ ద్వారా, ఛానల్ ద్వారా. కానీ ఇది ఘోర కలి. వెనకట 21 అధ్యాయాలు చేసిన మహానుభావులు ఉన్నారు. తర్వాత 16కి వచ్చింది. 16 కూడా చేశారు కొన్ని రోజులు మహానుభావులు. తర్వాత 11కి వచ్చింది. 11 కూడా చేశారు మొన్న అయిపోయింది. 9 అధ్యాయాలు 2023 కూడా 9 అధ్యాయాలు చేసిన పుస్తకాలు ఉన్నాయి. 21 అధ్యాయం పుస్తకాలు ఉన్నాయి, 16 ఉన్నాయి, 11 ఉన్నాయి, 5 ఉన్నాయి. కానీ ఓపికలు కలవు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయల పీడిత. ఏ జన్మలో ఏం పాపం చేశాము, రోగాలు, బాధలు, కష్టాలు అనుభవిస్తున్నాడు మానవుడు. మంచి భోజనం లేదు, మంచినీళ్ళు బ్రహ్మంగా చెప్పినట్టుగా మంచినీళ్ళు తాకుంది మనం డబ్బులకు నీళ్ళు తాగాల్సి వస్తుంది అన్నాడు. అదే జరుగుతుంది. కాబట్టి మనకు ఈ ఒక స్క్రిప్ట్ తయారు చేసిన ఇది 5 అధ్యాయాలు 13 నిమిషాలు అయిపోతుంది. అంతే, 13 నిమిషాలు మీకు ఇబ్బంది లేకుండా. ఎవరు గంటలు బాబు ఇబ్బంది పడవద్దు. అందరు కాళ్ళ నొప్పులు, ఇబ్బంది, బాధ. నేను ఒక్కరిని బాధపడ్డా మంచిది, కానీ ఇంతమంది బాధపడుతుంది నా వల్ల. నా సిద్ధాంతం నేను ఒక్కరిని గంట కూర్చోవచ్చు. గొంతు ఉన్నంత వరకు భగవంతుని సేవ ఒకటి, మా కమిటీ అయినా మేము దేవుని సేవ ఒకటి. అంతకుమించి మీకు ఇబ్బంది లేకుండా 13 నిమిషాల్లో 5 అధ్యాయాలు. ఒక్కటి బాగా వినండి. రామాయణం తీశారు. రామాయణం కొంచెం ఆపాలండి. రామాయణం మొత్తం 6వ అధ్యాయం మొత్తం రామాయణం గుర్తుపెట్టుకోండి. సీతాదేవి లేకుంటే రాముని వారి వ్రతం చేశాడు. పుస్తకం ఉంది. సీతారాముడు చేసినాకనే లంకకు వెళ్ళినారు, జయం జరిగింది. అది 6వ అధ్యాయం మొత్తం రామాయణం. 7వ అధ్యాయంలో ఎవరైనా పూజ చేస్తే ఒకరు వదులుకుపోయేది, వాళ్ళ దేవుడు గుణపాఠం చెప్పాడు. అది 7వ అధ్యాయం వస్తుంది. ఒకళ్ళు ఈర్షాకులు ఎవరు చేసినా చాడీలు చెప్పడము, బాధలు చెప్పడం, అదొక 8వ అధ్యాయం వస్తుంది. ఇట్లా చెప్తూ సముద్రం అండి అది, అందు చిక్కదు. కాబట్టి మీకు 13 అధ్యాయాలు. ఇప్పుడు అవన్నీ 5 అధ్యాయాలు 13 నిమిషాలు. మీరు శ్రద్ధగా అక్షింతలు పట్టుకొని వినండి. అయిందా? ఈ అధ్యాయం చెప్పిన సూతుడు చెప్పడము, శౌనకాది భావులు వినడం. ఇదే కథ విష్ణుమూర్తి నారదమామని విష్ణుమూర్తిని అడగడము, విష్ణుమూర్తి నారదునికి చెప్పడం. ఇది కథ. 2వ అధ్యాయంలో ఒక విధవ అంటాడు, దరిద్రుడు, నవ్వుకున్నాడు. అతనికి భగవంతు దేవన ధనికుడు అయినాడు. 3వ అధ్యాయంలో సంతానం లేదు, అతను చేశాడు, సంతానం చేసిండు. సంకటకాలే వెంకటైన. బాధ వస్తే భగవంతుడు గుర్తుకొస్తారు కొంతమంది. ఎప్పుడు బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఏదున్నా మన దేవుని ధనం పెట్టుకోవాలి. కానీ బాధ ఉంటేనే దేవుడు, బాధ లేకుంటే దేవుడు కాదు. ఎప్పుడు నమ్ముకోవాలి. ఇక కొంతమంది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నా ఏం లాభం,
ఇన్ని చేస్తున్నాం, ఏం ప్రయోజనం? కానీ మంచి మంచి చెడు ఎప్పుడు మంచిది వస్తుంది. ఎంత చెడైనా అది ఎప్పుడూ చెడే. మంచి ఇవాళ కాదు, మర్రి గింజలు ఉంటుంది కింద. ఎంత వృక్షమైంది? భక్తుడికి వెళ్ళిపోవాలి మనం. కర్మ. కొంతమంది చాలామంది అంటుంటారు, అరే మేము మంచి పనులు చేస్తాం, ఈ బాధ లేనిది. కొంతమంది అన్ని తప్పుడు పనులు చేస్తారు, అబద్ధం ఆడతారు, అధర్మం అన్యాయం నడుస్తుంది, ఆయన కోటీశ్వరుడు అవుతారు. ఏంది? పూర్వజనులు వాడు. పూర్వజనంలో ఏదో రాజే ఉంటారు, పూర్వజనంలో రాజే బట్టికే ఇప్పుడు నడుస్తుంది. కానీ ఈ పాపం మన సులువు అయినప్పుడు ఆ కుటుంబం దెబ్బ. కాబట్టి ఎప్పుడు కూడా సత్యం, ధర్మం ఇవన్నీ కూడా మనకు మంచి అలవాట్లు. పెద్దలను గౌరవించడం, మనకన్నా వయసులో పెద్దవాళ్ళని నమస్కారం చేస్తే మన ఆయుష్ భావన పెరుగుతుంది. పెద్దవాళ్ళు కనిపిస్తే మనం నమస్కారం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకన్నా వయసులో ఎవరు కనిపించినా అది మీకు ఆశీర్వచనం. మన ఇప్పుడు ఏంటి, పిల్లలకు మనం పుట్టినరోజు జరుపుకుంటాం, అర్చన చేయించాలి, మంచిగా తల్లిదండ్రులు నమస్కారం చేయించాలి. గురువు బ్రహ్మ, గురువు విష్ణుడు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనం. కాబట్టి తల్లిదండ్రులే గురువులు. మనకు మంచి విషయాలు చెప్పిన గురువు అనే పదానికి ఎంతో అర్థం ఉంది. కాబట్టి అమ్మ, మీకు సమయం కరెక్ట్ 12 అయింది. మీకు 12 బాగా కూడా రసం సమాప్తం అవుతుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా. తర్వాత మళ్ళీ కార్యక్రమాలు, ఇంకా మన హారతి, ఆశీర్వచనం మొత్తం 1000 మంది చెప్పాను. పెద్ద మంత్రి పుష్పం కూడా చెప్పాను, ఇబ్బంది లేకుండా అయిందా. కాబట్టి మంగళ వాయిద్యం రామచంద్ర. అమ్మ శ్రద్ధ వినండి. సంతు ఇటు చూడండి, మంచిగా దీపాలుగా నజర పెట్టండి. జాగ్రత్తగా దీపాలు మాత్రం మీ మైండ్ అంతా దాని మీద పెట్టండి. కాన్సన్ట్రేషన్ ఇలా అని చెప్పండి. ఏకదా నైని సారణ్యేర్ష సౌనకాదియ ప్రశంసృతం పౌరాణికో. పూర్వకాలముందు ఒకప్పుడు సౌనకాది మహములు సూతమహముని నైమిసరంలోక ప్రశ్న అడిగిరి. ఏ వ్రతము, ఏ తపస్సు, ఏ పూజ చేసినను పనులు నెరవేరుతాయో అట్టి వ్రతం గురించి మాకు తెలుపమని ఆ సూతమాముని అడిగిరి. అప్పుడు సూతమాము చెప్తున్నారు, మీరు నన్ను అడిగిన ప్రశ్నకు పూర్వకాలముందు నారదమాముని విష్ణుమూర్తిని నేను ఆ విష్ణుమూర్తి నారదమామునికి చెప్పిన కథను మీకు చెప్తాను. శ్రద్ధతో భక్తితో వినండి. ఒకప్పుడు నారదమహాముని అన్ని లోకములు తిరిగి భూలోకము వచ్చెను. ఆ అన్ని లోకంలో సుఖ సంతోషాలు ఉన్నాయి, కానీ భూలోకంలో ఉన్నటువంటి మానవులు వారి వారి పాప కర్మల చేత అనేకమైన కష్టములను, దుఃఖములను, బాధలను, దరిద్రములను అనుభవించున్నారు. అప్పుడు నారదముని బాగా ఆలోచించి భూలోకం నుండి విష్ణులోకానికి బయలుదేరను. అప్పుడు విష్ణుమూర్తి శంఖము, చక్రము, గద, పద్మము అలంకారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసి నమస్కరించెను. భూలోకంలో మానవులు అనుభవించే కష్టాల గురించి పూర్తి విషయములను తెలియజేసను. అప్పుడు విష్ణుమూర్తి నారదమహాముని చెప్పిన విషయములను గ్రహించి చెప్పుతున్నాడు. అన్ని కోరికలు తీర్చినటువంటి సత్యదేవుని వ్రతము కూడా కలదు. 14 లోకంలో దొరికినటువంటిది భక్తి శ్రద్ధలతో ఏ మానవుడు ఆచరిస్తాడో అప్పుడే కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరును. శత్రువులు జయించాలంటే యుద్ధంలో జయప్రముఖులను, సంతానం లేని వారికి సంతానములను, సర్వానికి స్వార్థం ఇచ్చును. ఈ వ్రతము కార్తీక మాసంలో, మాఘ మాసంలో లేదా వైశాఖ మాసంలో చేయడం మంచిది. ఏకాదశి లేదా పున్నమ రోజున, లేకుంటే మానవుడు ఎప్పుడు చేయాలి అనుకుంటే అప్పుడే మంచి తిథి చూసుకుని చేయవచ్చును. సంవత్సరం ఒకసారైనా తప్పక వ్రతం ఆచరించాలి. నెలకోసారైనా చేయడం మంచిది. శుభకార్యము ఉన్నను లేకున్నను
సత్య వ్రతం చేయడము చాలా మంచిది. ఎవరైతే వ్రతము చేస్తారో పూజా స్థలమున గోమూత్రం లేదా పేటతో శుభ్రపరిచి ముగ్గు వేసి పీట పెట్టి తెల్లని వస్త్రం వేసి బియ్యం పోసి శక్తానుసారంగా కలుషము వెండిది లేదా రాగిది లేదా మట్టిది పెట్టి భక్తి సిద్ధులతో ఆచరించాలి. సత్యముని ప్రతిమను బంగారుది కానీ వెండిది కానీ రాగిది కానీ లేకుంటే సత్యముని ఫోటోను పెట్టి పూజ చేయాలి. ఎక్కువ ప్రాధాన్యత భక్తికి ఇవ్వాలి. గణేశుడు, లక్ష్మీదేవి, శంకరుడు, నవగ్రహులు, అష్టదిక్కులు ముందుగా అన్ని దేవతలకు పూజ చేయాల్సి ఉంటుంది. పంచామృతాలతో పూజించాలి. ఆవు పాలు ఉన్నట్లయితే చాలా మంచిది. పూజకు ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చును. ఉన్నంతలో బంధువులను అందరినీ పిలుచుకొని వచ్చును. మంచి మనసుతో వ్రతము ఆచరించాలి. సత్యమునికి ఇష్టమైన ప్రసాదము అట్టిపండ్లు, గోధుమ రవ్వ, నెయ్యి, బెల్లము లేదా చక్కెర ఉన్నంతలో నైవేద్యము పెట్టవలను. తీర్థ ప్రసాదం భక్తితో తీసుకోవాలి. సీత జాడ దొరకడానికి పూర్వము ఒక ముని సలహా ప్రకారము రామ లక్ష్మణులు వ్రతము ఆచరించది. నది ఒడ్డున వ్రతము చేసిన తర్వాత సీత జాడ దొరికినది. ఈ వ్రతము మహత్యము చేత చివరికి అయోధ్య చేరుకుని రాజ్య పరిపాలన చేసిరి. ఈ కథ విష్ణులోకంలో విష్ణుమూర్తి నారద మహముని చెప్పిరి. సూత మహముని నైమిషంలో సౌనకాయము చెప్పిరి. ప్రథమ అధ్యాయ సమాప్త. సత్య భగవానికి. బోలో సత్య భగవానికి, బోలో సత్య భగవానికి. అయిందా? మొదటి అధ్యాయానికి మళ్ళీ పసుపు అక్షర చేసుకుని నమస్కారం చేసుకోండి. మళ్ళీ అక్షర చేతి పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. కొబ్బరికాయ చివరి కొట్టుకోండి. లాస్ట్కు అని నైవేద్యం పెట్టుకున్నారమ్మా. చివరి కొబ్బరికాయ కొట్టు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు మీరే ఇబ్బంది పడతారు. ఇప్పుడు కొబ్బరికాయ కొడితే వాటర్ కింద పోతే ఇబ్బంది పడతారు. చివరి కొట్టుకోండి. మళ్ళీ 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అక్షర చేతి పట్టుకోండి. మన ప్రతి అధ్యాయం నైవేద్యం పెట్టుకోండి. మిశ్రీ పడుకో. అసాధ్యం. ఖాళీగా ఉండాలి. ఒక గ్లాసు నీళ్ళు చెట్లో అయిందా? అమ్మ, ఈరోజు మన గౌతమి హనుమాన్ టెంపుల్లో 167 జంటలు సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ 200 జంటల పైన కూర్చుంటారు. మరి పారిశ్రామిక ప్రాంతం కాకుండా అందరూ కూడా మరి మా కోమలూరు లింగమూర్తి గారు, రాజయ్య గారితో వారి కమిటీ సభ్యులు మరి అందరూ కూడా భక్తులు ప్రేమతో ఈ దేవాలయ అభివృద్ధి మీద అందరు భాగస్వాములు. ఎంతోమంది ప్రేమతో ధన రూపేణ, వస్తు రూపేణ, ఇది లోక కళ్యాణార్థం. కాబట్టి చూడు ఎంతమంది జంటలు. హైదరాబాద్లో కొంతమంది వచ్చారు, కరీంనగర్, పెద్దపల్లి, తర్వాత ఎల్కేపల్లి గేటు, ఎన్టీపీసీ, మన నస్పూరు ఎంతోమంది పాల్గొన్నారు. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి నెలకి ఈ దేవాలయంలో మొదటి మంగళవారం అన్నదానం నిర్వహిస్తున్నాం. ఒకటి ప్రతి కార్తీక పుణ్యమ రోజు సత్యనారాయణ సంవత్సరాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు చాలామంది బీద వాళ్ళు వచ్చారు. క్యాజువల్ లేపచ్చు. ఒక 16 మందికి ఫ్రీ సీరియల్ నెంబర్ ఇచ్చాం. డబ్బులు లేవంటే సరేలేను మా కమిటీ మేము ఎవరైనా బీద సాధకు సహకరించాలని చెప్పేసి 16 మంది ఫ్రీ ఇచ్చాం సీరియల్ నెంబర్. అంటే ఎవరికైనా ఈ గుడి 10 మందికి మేలు కోరుతుంది. సర్వే జన సుఖినో భవంతు. వేదన ఏం చెప్పింది? అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి ఈరోజు విశేషమైనటువంటి ఒక భారీ ఎత్తున ఎంతోమంది ధన రూపేణ, వస్తు రూపేణ, శ్రమ రూపేణ ఇచ్చేసి అందరు 1000 మంది కూడా అన్నదానానికి ఎలాంటి లోటు లేదు. 4 కౌంటర్స్ ఉన్నాయి. భోజనానికి ఇబ్బంది పడకండి, అడవుడు చేసుకోకండి, అడవుడు భోజనం చేయకండి. దేవుణ్ణి స్మరించుకుంటూ భోజనం చేయండి. 4 కౌంటర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఎక్కడ వాళ్ళు అక్కడ హాయిగా తినండి. మళ్ళీ ఒరిజినల్ ఏదో మేము మినరల్ వాటర్తో వంట పట్టిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ వాడడం, బోరింగ్ వాటర్ వాడడం, మినరల్ వాటర్తో. కాబట్టమ్మా ఈరోజు విశేషమైనది లోక కళ్యాణార్థం. మరియు మా కమిటీ కూడా నిస్వార్థ సేవ చేస్తారు. మా లింగమూర్తి గారు, మా కొప్పలరాజు గారితో పాటు మరి ఉన్నటువంటి మా సభ్యులు లక్ష్మయ్య గారు అందరూ ఒక్కరిని అనుకోకండి. ప్రతి వాళ్ళు కూడా మంచి గుడ్ సర్వీస్